ఏంటి మమ్మీ ఎప్పుడు చూసినా చేసినవే చేస్తూ ఉంటావు. ఒక్కసారైనా కొత్తవి ట్రై చేసి పెట్టొచ్చు కదా. ఇలా అనకుండా ఉండే పిల్లలు ఉన్నారంటే నేను నమ్మను. అమ్మలందరికీ కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేసి పిల్లలకి పెట్టాలని ఉంటుంది. కానీ వాళ్ళు ఇష్టంగా తింటారో లేదో అని కొంచెం డౌట్ ఉంటుంది. ఈ చాకో ఇడ్లీ కేక్ కి అలాంటి డౌట్స్ ఏం అక్కర్లేదండి. పిల్లలే కాదు మీరు కూడా లాక్కొని తినేస్తారు. అంత బాగుంటుంది ఇది. సో దీనికోసం ముందుగా ఒక ప్యాకెట్ ఓరియో బిస్కెట్స్ ని అయితే మిక్సీ జార్ లో వేసేసుకొని పౌడర్ చేసేసుకొని దానికి కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని ఇట్లా స్మూత్ బ్యాటర్ లా చేసుకొని ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ కానీ గీ కానీ రాసేసి ఆ బ్యాటర్ ని కొంచెం ప్లేట్ లో వేసేసి డైరీ మిల్క్ చాక్లెట్ బైట్స్ తీసుకొని ఇందులో వేసేయండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆ బ్యాటర్ ని దీనిపైన వేసేసి ఫిల్ చేయండి. ఇప్పుడు మనం సేమ్ ఇడ్లీకి ఎలా అయితే ఇడ్లీ కుక్కర్ లో వాటర్ వేసి పెట్టేస్తామో అట్లానే పెట్టేయండి. ఇప్పుడు ఆ ప్లేట్స్ ని ఇడ్లీ కుక్కర్ లో అయితే పెట్టేసి క్యాప్ పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకోండి. అంతే, సింపుల్ చాకో ఇడ్లీ కేక్ రెడీ. వావ్, చూడ్డానికి చాలా క్యూట్ ఉన్నాయి కదా, తినడానికి కూడా సూపర్ ఉంటాయి. మరి ఇంకెందుకు లేటు, ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.